अस्सलाम वालेकुम नाजरीन, मैं हूं मोहम्मद अब्दुल हकीम। 7H न्यूज़ में आपका इस्तकबाल है। निज़ामाबाद के इलाके में एक पुलिस स्टेशन में एक नौजवान जो हालत नशे में है, शराब पीकर इतनी गड़बड़ कर रहा था कि यहाँ पर पुलिस बेबस नज़र आ रही थी और ये पुलिस वालों को गाली गलौज भी कर रहा था। पुलिस यहाँ पर इतनी शराफत से काम क्यों ले रही है, ये आप वीडियो देखने के बाद अच्छी तरह समझ सकते हैं। काश अगर वो कोई दूसरा होता तो उसका क्या अंजाम होता, ये भी आप अच्छी तरह समझ सकते हैं। हम आपको क्लियर नहीं बताएंगे। तो अब ये देखिए किस तरीके से गड़बड़ कर रहा है और पुलिस शराफत का मुजाहरा कर रही है। अगर हकीकत में इतनी ही शराफत से पुलिस होती, दवाखाने को जाने वाले को नहीं मारती और उनकी गाड़ी सीज नहीं करती, और कोई मियाँ बीवी जो पेशेंट है डायलिसिस कराने जा रहे थे उनको रोककर मारपीट करके इनके गाड़ियाँ नहीं छीनती। अब यहाँ पर कुछ ना कुछ वजह है, ये आप अच्छी तरह समझ सकते हैं। आइए देखते हैं ये रिपोर्ट। వచ్చి కొట్టడానికి నువ్వెవరు? నన్ను కొట్టండి, నేను ఎందుకు మాట్లాడతా? అసలు కొట్టు కొట్టు, నేను వస్తా. లేకపోతే చెప్తున్నా కదా, నువ్వు ఇవాళ నువ్వా నేనా అంతే. ఏదైనా నేను ఇస్తా. వెంకటేష్ వెంకటేష్ మాట్లాడుతున్నా సరే వెంకటేష్, అది కూడా గుర్తుపెట్టుకోను. సరే సరే నన్ను కొట్టు 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 అయితే నువ్వు ఉంటావు. అరే కొట్టు కొట్టు, ఎంత కొట్టు కొట్టు, ఎంత కొట్టావు, ఎంత కొట్టావు? నేను అవుట్ అయినా, నేను అవుట్ అయినా, అవుట్ అయిన వాళ్ళతో ఇంతేనా మీరు మీరు చేసే బిహేవియర్? సరే కొట్టు 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 కొట్టు. నేను ఎట్లా అస్సలు చెప్పుకోను, నేను ఉండాలని ఇవ్వని ఉంటా. వెంకటేష్ ఎందుకు అవుతారు? వెంకటేష్ ఎందుకు అవుతారు? ఎవరు ఎవరని నేను ఒప్పుకోనే ఒప్పుకోను. కొట్టిన కాల్ చేస్తాము. సరే సరే, లేదు లేకుండా ఎట్లా ఎట్లా వచ్చిన నన్ను అడుగుతుంది. నేనే కన్ఫర్మేషన్ ఎట్లా తీసుకోవాలి చెప్తారా అని చెప్పేసి ఏం కన్ఫర్మేషన్ కన్ఫర్మేషన్ ఏది కావాలా? నేనే అని చెప్పి కన్ఫర్మేషన్ చెప్పారు. నేనే కొట్టిన మరి నేను కూడా శంకరగంలో ఎవరన్నాపు నేను పబ్లిక్ ప్రాపర్టీ అవసరం 50 లక్షలు లక్ష ఖర్చు పెట్టాను. ఏంది థర్డ్ క్లాస్ పేరు అట్లా జీతం ఎంత? నీ జీతం ఎంత? ఖర్చు పెట్టాడు నెలకి 50,000. ఏముందిరా బొంగు? సరే 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 రౌడీ సెంటర్ ఓపెన్, రౌడీ సెంటర్ ఓపెన్ చేస్తా. ఎందుకు పెడతారు పైపు? నేను ఒప్పుకోను. పైపు పెట్టాను. ఎందుకు పెడతారు పైపు? నేను ఒప్పుకోను. ఎందుకు పెడతారు సార్ పైపు? రీజన్ చెప్పండి కదా, రీజన్ చెప్పి మాట్లాడండి. అన్ని రికార్డ్ అవుతాయి కదా, వెంకటేష్ దాని గురించి మంచిగా మంచిగా మాట్లాడు. ఇంకా ఇంకా వేరే లక్ష రూపాయలు వచ్చింది. పైసలు ముఖ్యం కాదు, లక్ష కాదు 2 లక్షలు కూడా. నేనైతే అస్సలు అస్సలు వస్తా. మా నాన్న రాని పిఎం ఆఫ్ ఇండియా రాని అయితే నేనైనా ఉన్నాను సార్. నేను సూసైడ్ చేసుకోవాలా? లేకపోతే మీరు ఇక్కడ ఏ పని డ్యూటీలు అందుకుంటారు అంతే. जर्मन 10 हॉस्पिटल ऑर्थोपेडिक से मुताल्लिक हर मरीज यहाँ शिफायाब। बैन अल-अक़वामी शोहरत याफ्ता और इनाम याफ्ता डॉक्टर मीर जवाद जार खान, सीनियर ऑर्थोपेडिक सर्जन, एडवांस ऑपरेशन थिएटर, ICU, डिजिटल एक्सरे, लेबोरेटरी, फिजियोथेरेपी,
फार्मेसी, शेयरिंग और प्राइवेट रूम्स, लेडी डॉक्टर्स और डॉक्टर अर्जुमन सुल्ताना गैनाकोलॉजिस्ट की खिदमात हासिल। वाजबी फीस और मुकम्मल सहूलियात से हजारों मुतमईन। एम्बुलेंस से आरास्ता जर्मनटन ऑर्थोपेडिक हॉस्पिटल, पिलर नंबर 150, अतापुर, हैदराबाद। खबर है शहर की, खबर है गाँव की, खबर है सारी दुनिया की। 7H न्यूज पसंद आए तो लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलें। 7H न्यूज।